డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టాలని యువత విద్యార్థులు మత్తుకు బానిసలుగా మారి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఐపీఎస్ అన్నారు. ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు ఏటూరు నాగారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం డ్రగ్స్ పోక్స్ చట్టం సైబర్ క్రైమ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ముందుగా డ్రగ్స్ అవగాహన పోస్టర్ల ఆవిష్కరణ చేశారు. డ్రగ్స్ పై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రిన్సిపాల్ డాక్టర్ రేణుక అధ్యక్షతన విద్యార్థులకు అవగాహన సదస్సులో ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఐపీఎస్ మాట్లాడుతూ డ్రగ్స్ సరఫరా చేయడం, వాటిని తీసుకోవడం ద్వారా అనేక నష్టాలు యువత విద్యార్థులు సమస్యలు తెచ్చుకోవడం జరుగుతుందని అన్నారు. తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని చెప్పారు. Small insect, okay, so it's slowly it is like a slow poison, you can say. Slowly the destruction chestaru, okay, me life ko, me nation ko, not only your personally but your whole state Telangana, or we can say whole India as a nation. Slowly youth attract kontamandi drugs use chestaru, okay, drugs వేరే డిఫరెంట్ ప్లేసెస్ లో వస్తుంది, డిఫరెంట్ స్టేట్స్ లేదా డిఫరెంట్ కంట్రీ కూడా అప్పుడప్పుడు లైక్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇట్లా వేరే ఏరియాస్ నుంచి డ్రగ్స్ వస్తుంది. సో ఒకసారి ఒక వ్యక్తి డ్రగ్ యూజ్ చేస్తే తర్వాత అలవాటు అయిపోతుంది. ఇది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ బ్యాక్. ఎందుకంటే ఇది మీ నర్వస్ సిస్టంలో ఎఫెక్ట్ అయిపోతుంది. సో ఇట్ బికమ్స్ ఎ హ్యాబిట్. తర్వాత ఏమైపోతుంది అంటే ఖచ్చితంగా ఇది చూసుకోండి. ఎందుకంటే ఇది డ్రగ్స్, గాంజా, కోకేన్, ఏదైనా వేరే డ్రగ్ మీ సొసైటీలో, మీ సమాజ్లో, తర్వాత మీ పర్సనలీ మీకు ఎట్లా ప్రభావం చేస్తారు అది మీకు ఈ మూవీ చూస్తే కనిపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దీంతో ఏమవుతుంది అంటే కొంతమంది డ్రగ్స్ యూజ్ చేస్తారు. డ్రగ్స్ వేరే డిఫరెంట్ ప్లేసెస్లో వస్తుంది, డిఫరెంట్ స్టేట్స్ లేదా డిఫరెంట్ కంట్రీ కూడా అప్పుడు లైక్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇట్లా వేరే ఏరియాస్ నుంచి డ్రగ్స్ వస్తుంది. సో ఒకసారి ఒక వ్యక్తి డ్రగ్ యూజ్ చేస్తే తర్వాత అలవాటు అయిపోతుంది. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు